హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వెబ్ డెవలపర్. ఈరోజు మనం వెబ్ డిజైనింగ్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఒక రోడ్ మ్యాప్ అనేది చూద్దాము. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అంటే మన బ్రౌజర్స్లో మనకి ఏదైతే కనిపిస్తున్నదో అదంతా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అనేది చేస్తారనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి ఓన్లీ బ్రౌజర్స్లో మాత్రమే ఉపయోగపడుతుంది అనమాట. బ్రౌజర్స్ మాత్రమే రన్ అవుతాయి అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ మనం బేసిక్గా 3 నేర్చుకుంటే ఒక బేసిక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వచ్చు. బట్ జాబ్స్ అయితే రావన్నమాట. దానికోసం HTML, CSS, జావాస్క్రిప్ట్ మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా బ్యాక్ ఎండ్‌లో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్‌లో ఖచ్చితంగా ఈ 3 మాత్రం నేర్చుకోవాలన్నమాట. మీరు గనక జాబ్ కావాలి అనుకుంటే మీరు రియాక్ట్ జేఎస్ అనేది నేర్చుకోవాలన్నమాట. HTML, CSS, జావాస్క్రిప్ట్ అనేది బేసిక్ అనమాట. ఒక బేసిక్ వెబ్ డిజైనర్‌కి ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీన్ని బూట్ స్ట్రాప్ అంటారనమాట. ఈ బూట్ స్ట్రాప్ అనేది ఈ CSS ఎక్కువ కోడ్ రాయకుండా తక్కువగా రాయటానికి చాలా ఫాస్ట్‌గా ఒక వెబ్ పేజ్‌ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ HTML అంటే ఏందో చూద్దాము. ఈ HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. ఇది మన వెబ్ పేజెస్‌లో లైక్ బ్రౌజర్స్‌లో ఒక కంటెంట్‌ని డిస్‌ప్లే చేయటానికి యూజ్ చేస్తారనమాట. లైక్ ఇమేజెస్ గానీ, టెక్స్ట్ గానీ, వీడియోస్, ఆడియోస్ ఇయన్నీ చూపియటానికి ఈ ఈ HTML అనేది యూజ్ చేస్తారనమాట. మనకి ఆల్రెడీ చాలా యాప్స్ ఉన్నాయి. వెబ్ యాప్స్ అని, ఈ ఫ్లిప్‌కార్ట్, అమెజాను, మింత్రా గానీ, ఇన్‌స్టాగ్రాము ఇయన్నీ ఉన్నాయి. వాటికి ఆల్రెడీ కనిపిస్తా ఉంటది. అయన్నీ ఈ HTML యూజ్ చేస్తారనమాట. కానీ దానికి కలరింగ్స్, స్టైల్స్ చాలా ఉంటాయి. దానికోసం మనం CSS అనేది యూజ్ చేస్తాము. దీన్ని క్యాస్కాడింగ్ స్టైల్ షీట్ అంటారనమాట. దీన్ని అది చెప్పాను గదా! మీకు కలర్స్, బటన్స్, టెక్స్ట్ ఇయన్నీ రావాలంటే కొంచెం బ్యూటీనెస్‌ని యాడ్ చేయాలంటే ఈ CSS యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనం ఏదన్నా లాగిన్ అయ్యే ఫార్మ్స్, రిజిస్టర్ అయ్యే ఫార్మ్స్‌కి యాక్షన్స్ జరుగుతా ఉంటాయి. లేదా ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు వేరే దగ్గరికెళ్ళాలి. ఇయన్నీ యాక్షన్స్ అని జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తాము. దీనికి ఫ్రేమ్ వర్క్స్ చాలా ఉన్నాయన్నమాట. అవి నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుందన్నమాట. లైక్ రియాక్ట్ జేఎస్, యాంగ్లర్, వ్యూ అండ్ నెక్స్ట్ జేఎస్ అనమాట. ఈ రియాక్ట్ జేఎస్ అనేది చాలా పాపులర్ అనమాట. సింగిల్ పేజ్ వెబ్‌సైట్స్‌కి చాలా యూజ్ చేస్తారు. అండ్ యాంగ్లర్ జేఎస్ గాని ఈ బిగ్ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తారనమాట. వ్యూ జేఎస్ అనేది చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జేఎస్ ఏందంటే ఫ్రంట్ ఎండ్ సైడ్ ఉపయోగించుకోవచ్చు. బ్యాక్ ఎండ్ సైడ్ గాని ఉపయోగించుకోవచ్చు. దీని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ క్లయింట్ సైడ్ డెవలప్‌మెంట్ అంటారు. ఈలోగానే రియాక్ట్ జేఎస్ అనమాట. రియాక్ట్ జేఎస్ విత్ బూట్ స్ట్రాప్ వాడతారనమాట. చాలా ఫాస్ట్‌గా వెబ్ పేజ్ అనేది డిజైన్ చేయగలమనమాట. ఇంకా ఎవరైతే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.